ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో మనం అంతా కూడా ఆయన నామాన్ని గణపరచడానికి, ఆరాధించడానికి చక్కటి అవకాశం ఇచ్చారు. అందుని బట్టి ఆయన విలువైన శ్రేష్ఠ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభక్షులకై వాక్యాన్ని ధ్యానించి ఆశీర్వాదాలు పొందండి. బైబిల్ దగ్గర ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షులను చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభక్షులకు కమ్మని మనోజేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనందరి కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా నీ పాద సముఖము చేరి మిమ్మల్ని ఆరాధించగలిగేటువంటి ధన్యత, అవకాశం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ కృపా సింహాసనం ఎదుట మేమందరకు ఉండే ఆశీర్వాదాలు పొందే కృపనిచ్చారు, మీకు వందనాలు. అత్యున్నతమైనటువంటి కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లగా. చదవని వాక్య భాగం మనకు చాలా బాగా తెలుసు. ఎవరితో మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడిన విషయాన్ని కూడా చాలాసార్లు మనం విన్నాం. అయినప్పటికీ కూడా మరొకసారి ఆత్మ నడిపింపు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే ఈ వచనం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడో జాగ్రత్తగా కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. ప్రభువారు మరలా వస్తాను అని చెప్పాడు. ఖచ్చితంగా వస్తాడైనా, అందులో ఎలాంటి సందేహం లేదు. అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఆ రాకడ యొక్క గడియను గురించి చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా చివరి జవాబుగా లేక తుది జవాబుగా బైబిల్ భాగంలో క్రీస్తు యేసు వారు ఆయన చివరి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అది బైబిల్ గ్రంథం అమలు చేశారు. అదేంటంటే, అవును, నేను త్వరగా వస్తున్నాను. హల్లెలూయా. గట్టిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం మాట మనం చూస్తాం. అవును. ఈ అవును అనే మాట మనలను ప్రోత్సహించేదిగా ఉంది. త్వరగా అనేటువంటి మాట మనలను సవాలు చేసేదిగా కనపడతా ఉంది. సంఘముల కొరకు తన సందేశంలో ప్రభువారు త్వరగా అనే పదాన్ని తరచుగా ఉపయోగించడం జరిగింది. మొదటి శతాబ్దపు క్రైస్తవులు, విశ్వాసులు ఈ సంగతిని అక్షరాలుగా నమ్మి ఓ ప్రభువా రమ్ము అని అర్థమిచ్చు అరామయిక్ పదమైనటువంటి మరణాత అనే మాటతో వారందరూ ఒకరినొకరు అభినందించుకోవడానికి ఇది ఒక కారణంగా కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కొరకు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు ప్రతి గడియలో ఎదురు చూస్తూ ఉంటే, అంత ఆసక్తితో వారు కనిపెడుతూ ఉంటే, ఇప్పుడున్నటువంటి మనం ఎంత ఆతృతతో, ఆసక్తితో ఎదురు చూడవలసిన వారమే ఉన్నామో గమనించాలి. ఏది ఏమైనప్పటికీ రెండవ రాకడ కొరకు ఒక ప్రత్యేకమైన రోజు ఇది అని ఏర్పరచుకోవడానికి బైబిల్ పూర్తిగా విరుద్ధం, తర్కిస్తూ ఉంది. ఏమని? తిరస్కరిస్తూ ఉంది. తర్కించడం కాదు, తిరస్కరిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు శుక్రవారం నేను ఉపవాసం ఉండి ప్రభుత్వం కనబెడతాను, ప్రభువాసం అంటూ అవుతాం. ఈరోజు ఆదివారం సంతోషంగా ప్రభుత్వం గడుపుతాను కనుక ప్రభుత్వం వెళ్ళిపోతాను, అది కాదు. అంటే ఇది ఈ రోజు అని ప్రత్యేకించుకోవడానికి బైబిల్ తిరస్కరిస్తుంది. ఎందుకంటే కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడని వాటిని జ్ఞాపకం చేస్తుంది. వాటిని తెలుసుకోవడం ఈ పని కాదు అని చెప్పి అపోస్తలుల కార్యగ్రంథంలో మనం చూస్తున్నాం. వీళ్ళు ప్రభువారు తన శిష్యుల నుండి వెళ్ళిపోతున్నప్పుడు చివరి గడియల్లో ఈ మాట వారికి తెలియజేశాడు. ఏంటంటే, ఈ సంఘటనకు ముందు ప్రభు తన శిష్యులు మాట్లాడుతూ, ఏ దినమందు ప్రభు వచ్చినో అది మీకు తెలియదు, కాబట్టి మెలకువగా ఉండండి చాలాసార్లు చెప్పాడు. కాబట్టి దేనినైతే మనము తెలుసుకోకూడదు అని చెప్పి ప్రభు అన్నాడు. వాస్తవానికి మానవుడు దానిని తెలుసుకోవడానికే ఎప్పుడూ కుతూహల పడుతూ ఉంటాడు. ఏమండి?
తనెప్పుడు తిరిగి వస్తాడో ఆ గడియ తనకే తెలియదని క్రీస్తు ప్రభు వారు చెప్పినప్పుడు ఆ గడియను గురించి తెలుసుకోవడానికి మనం ఎందుకు అంత ఆత్రత చూడాలి, కుతూహలపడాలి, ఆలోచన చేయాలి? ఒక విషయం మాత్రము నిశ్చయంగా మనము ఎరిగి ఉండాలి. అదేంటంటే గతించిన తరముల కంటే ఈ తరము వారిగా ఉన్న మనము క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు చాలా సమీపంగా ఉన్నాము. ఆ విషయాన్ని మనం గమనించాలి. మనము చివరి దినములలో కాదు కానీ చివరి నిమిషములో ఉంటున్నామనే సత్యాన్ని కూడా మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే రెండవ రాకడకు ముందు ఏ ఏ సంగతులు జరుగుతాయని ప్రవచించబడిందో వాటిలో అనేకమైనవి ఇప్పటికీ నెరవేరినాయి. ఏమండి, చూడండి, గమనించాలి. రాకడకు ముందు గుర్తుగా అయినటువంటి ప్రపంచ సవార్థీకరణ అనేది ముగింపు దశలో ఉంది. సంఘ చరిత్రలో ఎప్పుడూ జరగనంత వేగంగా సవార్థీకరణ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. అక్రమం విస్తరిస్తూ ఉంది. ప్రభు చెప్పాడు, అవినీతి కప్పు పొర్లిపారుతూ ఉంది, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఈ సత్యాలను మనం మర్చిపోకూడదు సుమా. ఎందుకంటే ఆయన వస్తున్నాడు, వచ్చే ముందు చెప్పాడు, నేను వచ్చే ముందు చాలా జరుగుతాయి సంఘటనలు. ఆ సంభవాలన్నీ కూడా ఇప్పటివరకు మనం చాలా చూసాం, ఇప్పటికీ చూస్తూ ఉన్నాం. కాబట్టి రాకడికి నిర్ణయించడానికి బదులుగా ప్రపంచిక సవార్థికుడికై కొన్ని గమ్యాలను మనం ఏర్పరచుకోవాలి. రెండవ రాకడను తెలియజేసేటువంటి ప్రత్యక్షతలుగా చెప్పబడుతున్న గుర్తులు, సూచనలు, స్వరాలు మరియు వాటితో దర్శనాలు మొదలగు వాటిని మనం ఇప్పుడు కూడా నమ్మకూడదండి ప్రభు. ఎందుకంటే దీని విషయమై ప్రభు తెలిపేటువంటి ప్రత్యక్షతలు మాత్రమే సంతృప్తిని పొందాలి, మనుషులు చెప్పే మాట కాదు. కనుక బైబిల్ గ్రంథము ఏ విషయంలో అయితే మౌనంగా ఉందో ఆ మర్మములను వెలికి తీయడానికి మనం ఏమాత్రం కూడా ప్రయత్నించదు. మనం కూడా మౌనంగానే ఉందాం. ప్రభు మాట్లాడిన చోట మాట్లాడదాం, ఆయన మౌనంగా ఉన్న చోట లేఖనం చెప్తుంది. అందుకే చూడండి, రోజుల్లో ఆ లేని విషయాల కొరకు బైబిల్ ఎక్కడైతే మౌనంగా ఉందో ఆ విషయాల కొరకు రకరకాల తర్కాలు, వాదనలు వినిపిస్తున్నాయి. వాటి విషయంలో మనం ఏమాత్రం కూడా తొందరపడాల్సిన అవసరం లేదని దేవుడే స్వయంగా చెప్పాడు. కనుక ఆయన మౌనంగా ఉన్నాడు కనుక మనం కూడా ఆ విషయంలో మౌనం పట్టిద్దాం. ఆయన రాకడానికి సమీపంగా ఉన్నాం కనుక దాని కొరకు సంపూర్ణ సిద్ధపాటు అనేది పడి ఆ సిద్ధపాటు కలిగి ముందుకు ప్రయాణం చేద్దాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, మహోన్నతుల నీకు స్తోత్రాలు. మరొక నూతన ఉదయకాల సమయంలో నాయన అదిగో నీ రెండవ రాకడ గురించి మేము తెలుసుకోవడానికి నీ ప్రియకుమారుడు ఏ గడియ వస్తాడో, ఆయన వచ్చినప్పుడు మమ్మల్ని ఏ విధంగా నీ దగ్గర తీసుకొస్తాడో ఆ సంగతి మాకు తెలియదు. కానీ సిద్ధపడి ఉండాలని నీ వాక్యం చెప్పిస్తుందిగా ఆ సెలవు ఇచ్చిన మాటలను మేము నమ్మి ముందు వీళ్ళ కృప దయచేయండి. ప్రాముఖ్యంగా మరి నీ లేఖనం రాయించేటప్పుడు నా తండ్రి ఎక్కడైతే మీరు మౌనంగా ఉన్నారో ఆ మౌనం విషయం మేము వెలుగు తీసే ప్రయత్నం చేయకుండా మేము కూడా మౌనం కలిగి వాటిని బట్టి ముందు వెళ్ళే కృప దయచేయమని విశ్వాస యాత్రలో మీ కొరకు ఎదురు చూస్తూ మీరు వచ్చినప్పుడు మీతో పాటు మమ్మల్ని కూడా నీ కుమారుడు నీ దగ్గరికి తీసుకురావడం కృప సహాయం గ్రహించండి. నీ కృపా సింహాసనంతో మమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టండి. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.